సో కన్స్యూమర్ బిహేవియర్. సో ఇక్కడ కన్స్యూమర్ బిహేవియర్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూటిలిటీ అనే కాన్సెప్ట్ ని హెల్ప్ తీసుకుంటారు మనం. సో యూటిలిటీ అంటే నథింగ్ బట్ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ. రైట్, ఒక ప్రొడక్ట్ ని లేదా ఒక సర్వీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా మనకి వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ ని ఇక్కడ మనకి యూటిలిటీగా చెప్తారు. ఆ యూటిలిటీని మెజర్ చేయడానికి రైట్ రెండు రకాల అప్రోచెస్ చెప్తారు మన. యూటిలిటీ అంటే నథింగ్ బట్ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఆర్ సర్వీస్. సో యూటిలిటీని మెజర్ చేయడం కోసం, to measure utility there are two approaches: cardinal and ordinal. Cardinal approach, ordinal approach. So cardinal numbers ante manaku already telusu 1 2 3 4 ila numbers ప్రకారంగా చెప్తే అబ్సల్యూట్ నెంబర్స్ లో కనుక చెప్పినట్లయితే దాన్ని కార్డినల్ నెంబర్స్ అంటాము. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఈ విధంగా ర్యాంకింగ్, ఇంకో దాంతో కంపేర్ చేస్తూ రిలేటివ్ గా, రిలేటివ్ అంటే కంపారిజన్, ఇంకో దాంతో కంపారిజన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఏంటన్నా? ఆర్డినల్ యూటిలిటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చెప్తాను, అదే చెప్తాను. సో రిలేటివ్ గా కంపేర్ చేస్తూ చెప్పడం ఇక్కడ మనకి ఆర్డినల్ యూటిలిటీ అంటాము. సే ఒక ఎగ్జామ్ జరిగింది, ఆ ఎగ్జామ్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు సే నాకు 600 కి 520 వచ్చాయి, 530 వచ్చాయి, 540 వచ్చాయి. అది కార్డినల్ ఎక్స్ప్రెషన్, కార్డినల్ నెంబర్స్ లో చెప్తున్నాం. సో అలా కాదు, నాకు క్లాస్ లో 30 మంది ఉన్నారు, 30 మందిలో నేను టాప్ 5 లో ఉన్నాను, అంటే 5th లో ఉన్నాను, 5th ర్యాంక్ లో, 5th ర్యాంక్ అంటే మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటూ నేను 5th పొజిషన్ లో ఉన్నాను. ఇక్కడ మార్క్స్ గురించి చెప్పకుండా యు ఆర్ కంపేరింగ్ విత్ అదర్స్, రైట్? సో ఏ పొజిషన్ లో ఉన్నావు, ర్యాంకింగ్ చెప్పుకుంటున్నావు, దాన్ని మనకి ఆర్డినల్ అంటాము. సో ర్యాంకింగ్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ మనం కనుక చెప్పుకుంటున్నట్లయితే దాన్ని ఆర్డినల్ ఎక్స్ప్రెషన్, రైట్? సో 520 మార్క్స్ వచ్చాయి, అది కార్డినల్ నెంబర్. అలా కాదు, 5th ర్యాంక్, 520 మార్క్స్ కి నాకు వచ్చినటువంటి ర్యాంక్ 5th ర్యాంక్, రైట్? సో ఇది మనకి ఆర్డినల్ ఎక్స్ప్రెషన్ లోకి వస్తుంది, రైట్? సో ఇది మనకి కార్డినల్ బేస్డ్ అప్రోచ్ అండ్ ఆర్డినల్ బేస్డ్ అప్రోచ్. సో కార్డినల్ బేస్డ్ అప్రోచ్ గా మనకి కన్స్యూమర్ బిహేవియర్ ని చెప్పేవాళ్ళు ఏమని చెప్తారంటే, యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అట, రైట్? అంటే ఒక ప్రొడక్ట్ ని కన్స్యూమ్ చేసుకొని, కన్స్యూమ్ చేసుకోవడం ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్ ని రూపీస్ లో చెప్పగలరు. ఒక సినిమా చూసి నాకు 500 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చింది, అంటే ఒక డ్రింక్ తాగి నాకు 30 రూపాయల సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్పి యూటిలిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రూపీస్ లో చాలా క్లియర్ గా చెప్పగలరట. సో మనం దేంతో అయితే మెజర్ చేస్తున్నామో మనీతో మెజర్ చేస్తాం. సో మరి ఆ మనీ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి, కాబట్టి మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్ అని కూడా చెప్తాడు, రైట్? అంటే ఇది హైపోథసిస్, రియల్ వరల్డ్ అలా ఉండదు. సే మనకి రిక్షా వాడు 1 రూపాయి ఖర్చు పెట్టడానికి ఎంత ఆలోచిస్తాడో, ఒక కార్ లోంచి దిగిన వాడు కూడా 1 రూపాయి ఖర్చు పెట్టడానికి అంతే ఆలోచిస్తాడు. ఇద్దరికి కూడా రూపాయి వాల్యూ ఒకటేనా? అలాగే మీ తాతగారు నీకు 10 రూపాయలు ఇచ్చారు, అలాగే మీ ఎల్కేజీ చదువుతున్న ఇంకో కుర్రోడికి 10 రూపాయలు ఇచ్చారు, ఇద్దరికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఒకటేనా ఆ 10 రూపాయలు తీసుకోవడం వల్ల? సో అంటే మరి రూపాయి వాల్యూ అందరి దృష్టిలో ఒకే రకంగా ఉందా? ఒకళ్ళకి దృష్టిలో రూపాయి అంటే చాలా ఎక్కువ, ఇంకొకరి దృష్టిలో రూపాయి అంటే లెక్కే లేదు. సో నువ్వు మరి యూటిలిటీని మనీలో మెజర్ చేస్తున్నావు. సో కిలోమీటర్ అంటే మీ ఊర్లో అయినా ఒకటే, నా ఇక్కడైనా ఒకటే. 30 సెంటీమీటర్స్ అంటే మీ ఊర్లో అయినా ఒకటే, ఇక్కడైనా ఒకటే. కానీ ఇక్కడ మనీ వాల్యూ మాత్రం నీ దృష్టిలో వేరు, నా దృష్టిలో వేరు, ఇంకొకరి దృష్టిలో వేరు. సో నువ్వు దేన్నైతే మెజర్ చేస్తున్నావో యూటిలిటీని మనీలో మెజర్ చేస్తున్నావు. సో మరి ఆ మనీ వాల్యూనే ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటే నేను నా థీరం ని చెప్పడం కష్టం.
సో అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఇది కార్డినల్ బేస్డ్ గా చెప్తున్నప్పుడు. అలాగే ఇక్కడ మనం ఎక్కడైనా సరే చెప్పుకునేది రేషనాలిటీ. రైట్, పిచ్చోళ్ళ గురించి మనం ఇక్కడ ఎకనామిక్స్ లో చదవము, రేషనల్ కన్స్యూమర్ గురించి మాత్రమే ఇక్కడ మనం చదువుతాము. సార్ ఆర్బిటరీ యూనిట్స్ అంటే ఏంటి సార్? ఏంటన్నా? ఆర్బిటరీ యూనిట్స్ మారుతూ ఉంటాయి. ఆర్బిటరీ మారుతూ ఉండడం. సో ఇక్కడ రేషనాలిటీ, అలాగే ఇండిపెండెంట్ యూటిలిటీ. ప్రతి ఒక్క గూడ్కి కూడా రైట్, పెన్ లేకుండా రిఫిల్ కి, టైర్ లేకుండా ట్యూబ్ కూడా యూటిలిటీ ఉంటుంది అనే ఎజంప్షన్ తీసుకుంటున్నారు కార్డినల్ యూటిలిటీలో. రైట్, సో దాన్ని తర్వాత ఎలాగో క్రిటిసైజ్ చేస్తారు. సో ఈ ఎజంప్షన్స్ బేస్డ్ గా మనకి లా చెప్పారు కాబట్టి ఈ ఎజంప్షన్స్ లో చాలా హైపోథెటికల్ కాబట్టి దీన్ని క్రిటిసైజ్ చేస్తూ బెటర్ థియరమ్స్ తీసుకొచ్చారు మన. కానీ కార్డినల్ బేస్డ్ యూటిలిటీ మాత్రం ఎజంప్షన్స్ వచ్చేసరికి రేషనాలిటీ, ఏ థియరం కైనా సరే కామన్ ఎజంప్షన్ రేషనాలిటీ. రైట్, రెండోది వచ్చేసరికి కార్డినల్ మెజర్మెంట్ అంటే యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ కమోడిటీకి రైట్ కాంప్లిమెంటరీ అనే ఎఫెక్ట్ తీసుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్, నేను మీకు చెప్పినట్టు టైర్ లేకుండా ట్యూబ్ కి, కార్ లేకుండా టైర్ కి, రైట్ మిల్క్ లేకుండా కాఫీ పొడికి కూడా రైట్ ఇండిపెండెంట్ యూటిలిటీ ఉంటుంది అనే హైపోథసిస్ తీసుకుంటున్నారు. చేస్తుంది మనీలో మెజర్ చేస్తున్నాం కాబట్టి ఆ మనీ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ అంటే ఒక రూపాయి మార్జినల్ అంటే ఎడిషనల్, ఒక ఎడిషనల్ రూపాయిని ఖర్చు పెట్టడం ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్ అందరికీ కూడా ఒకటే. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పి చెప్తున్నాను. రైట్, అలాగే హోమోజీనియస్ గుడ్స్, ఏవైతే గూడ్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాడో ఆ గూడ్స్ మనకి సైజు, టేస్ట్, రైట్ కలర్ ఏదైనా సరే అన్ని సమానంగా ఉండాలి. నో టైం గ్యాప్, ఇవన్నీ ఎందుకు మనం ఆల్రెడీ మెయిన్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా మనకి కార్డినల్ బేస్డ్ గా చెప్పబోతున్న థీరం కి ఎజంప్షన్స్. రైట్, ఎజంప్షన్స్ మనకి 5 మార్క్స్ కి సెపరేట్ గా అడిగేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. రైట్, సో ఎజంప్షన్స్ అనేవి దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. సరే, నెక్స్ట్ మీరు అక్కడ ఇచ్చిన టేబుల్ కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, మనం ఎగ్జామ్ లో గీయాల్సి ఉంటుంది. మనకి మెయిన్ మార్క్స్ పడేదే వాటి కోసము. రైట్, కంఫర్టబుల్ గా ఉండడానికి మీరు అక్కడ ఉన్న టేబుల్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా రిప్రొడ్యూస్ చేయొచ్చు. లేదు సార్ నేను క్రియేటివ్, రైట్ నేను చాలా సొంతంగా ఆలోచించి సొంత టేబుల్ తయారు చేయగలను, రైట్ ఎస్ అబ్సల్యూట్లీ నువ్వు తయారు చేయొచ్చు. కానీ ఈ అజంప్షన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు నీ టేబుల్ ని తయారు చేయగలగాలి. రైట్, అదర్వైజ్ ఇక్కడ ఉన్న టేబుల్ ని సింపుల్ గా రిప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. రైట్, సరే అక్కడ వాడు ఇచ్చిన నెంబర్ 90 నాకు గుర్తు రావట్లేదు, రైట్ పర్లేదా అంటే నువ్వు ఈ అజంప్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని టేబుల్ యాజ్ లాంగ్ యాజ్ కరెక్ట్ గా చేసినంత వరకు అక్కడ ఉన్న నెంబర్ లేకపోయినా కూడా మార్క్ పడుతుంది. రైట్, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే హోమోజీనియస్ గూడ్స్ చెప్పుకుంటున్నాం కదా, హోమోజీనియస్ గూడ్స్ రైట్ ఎడిషనల్ గా వాడుతూ వెళ్తున్నాం. సో మనం ఇక్కడ తీసుకున్న హోమోజీనియస్ గూడ్ యూనిట్స్ ఆఫ్ ఎక్స్ ఒక 6 వాడాం, టైం గ్యాప్ లేకుండా 1 2 3 4 5 6 టైం గ్యాప్ లేకుండా. ఒకటి తిన్నాడు వెంటనే రెండో గూడు ఇచ్చేసాం, రెండోది ఇచ్చేసారు 3 అయిపోయింది 4, టైం గ్యాప్ లేకుండా 6 ఇచ్చేసాను, 6 కూడా హోమోజీనియస్ గూడ్స్. రైట్, ఈ యూనిట్స్ అన్ని కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హోమోజీనియస్ గూడ్స్. టైం గ్యాప్ లేకుండా కన్జ్యూమ్ చేయించినప్పుడు వాడికి వచ్చినటువంటి టోటల్ యూటిలిటీ, ఫస్ట్ గూడ్ లో వాడికి వచ్చిన టోటల్ యూటిలిటీ 40 అంట, 70 90 100 100 90. సో టోటల్ యూటిలిటీ కొంతవరకు పెరుగుతూ వెళ్ళింది, ఆ తర్వాత తగ్గడం మొదలు పెట్టింది. టోటల్ యూటిలిటీ అంటే ఏంటి? ఒక యాపిల్ తిన్నావు, నీకు వచ్చిన ఫస్ట్ యాపిల్ కి నీకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అంట ఒక 40 రూపాయలు అని చెప్పావు. సెకండ్ యాపిల్ 2 యాపిల్స్ ఇచ్చాను, సో ఇప్పుడు 2 యాపిల్స్ నుంచి వచ్చిన సాటిస్ఫాక్షన్ చెప్పంటున్నాను. సెకండ్ యాపిల్ నుంచి కాదు, మొత్తం 2 యాపిల్స్ అంటే ఫస్ట్ యాపిల్ ప్లస్ సెకండ్ యాపిల్ సార్. ఏంటన్నా? ఫస్ట్ యాపిల్ కి వచ్చిన సాటిస్ఫాక్షన్ ప్లస్ సెకండ్ యాపిల్ కి వచ్చిన సాటిస్ఫాక్షన్ సార్.
ఫస్ట్ యాపిల్ కన్స్యూమ్ చేసుకోవడం వల్ల 40 రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పావు. ఇప్పుడు రెండో యాపిల్ ఇచ్చాను. సో ఇప్పుడు 2 యాపిల్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల 70 వచ్చిందను. అంటే ఇంతకు ముందు 40, సెకండ్ యాపిల్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల ఎంత వచ్చింది? 30. 30 sir. So total satisfaction that is derived by consuming 2 apples. ఇక్కడ x అనేది యాపిల్స్ అనుకుందాం. రైట్, ఈ x అనే యూనిట్ యాపిల్స్ అనుకుంటే 2 యాపిల్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల నీకు వచ్చినటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్, యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్ టోటల్, రైట్, అంటే 2 యూనిట్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్. 3 దగ్గర 90 అంటే 3 యాపిల్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం ద్వారా వచ్చే టోటల్ సాటిస్ఫాక్షన్. అర్థమవుతుందా? అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. 4 యాపిల్స్ ని Yes, sir. కన్స్యూమ్ చేసుకోవడం ద్వారా వచ్చిన టోటల్ సాటిస్ఫాక్షన్, రైట్. సో ఇంకా ఐదో దానికి ఇంకా ఐదో యూనిట్ లో వచ్చేసరికి ఇంకా సాటిస్ఫాక్షన్ పెరగల, అప్పటికే కడుపు నిండిపోయింది, అయినా మొహమాటానికి కాదనలేక తిన్నాడు, రైట్. ఇంకా ఆరోది అయితే ఇంకా వాడికి విరక్తే పుట్టింది, యూటిలిటీ ఏకంగా తగ్గిపోయింది, టైం గ్యాప్ లేకుండా తినిపించాం మనం. సో ఇప్పుడు నాకు మార్జిన్ యూటిలిటీ అంటే ఏంటంటే సెకండ్ యాపిల్ ద్వారా మాత్రమే వచ్చిన సాటిస్ఫాక్షన్. 2 యాపిల్స్ ని కన్స్యూమ్ చేసుకుంటే వచ్చింది 70, సెకండ్ యూనిట్ ని మాత్రమే కన్స్యూమ్ చేసుకుంటే వచ్చింది ఎంత, రైట్, అంటే ఫస్ట్ యూనిట్ కి వచ్చింది 40, 2 యూనిట్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చింది 70. సో సెకండ్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల మాత్రమే వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంతనా? 70 మైనస్ 40, 30. అంటే ఇక్కడ మన ఫార్ములా ఏంటి? TUN మైనస్ 1. 1. Yes, sir. సో ఇక్కడ 0కి 0 కాబట్టి 40 మైనస్ 0 40, 90 మైనస్ 70 20, 10 0 మైనస్ 10. మార్జినల్ యూటిలిటీ తగ్గిపోతూ ఉంది అండ్ 0కి రీచ్ అయింది, నెగిటివ్ లోకి కూడా వెళ్ళింది. సో మార్జినల్ యూటిలిటీ ఎక్కడైతే 0 అయిందో టోటల్ యూటిలిటీ అక్కడ ఏమైంది? 100 అనేది ఆ సిరీస్ లో మాక్సిమమా మినిమమా? Maximum, sir. సో 0 ఎక్కడైందో అక్కడ టోటల్ యూటిలిటీ ఏమైంది? మాక్సిమం. అండ్ ఇంతకు ముందు కూడా ఎంతనా? 4th యూనిట్ దగ్గర కూడా టోటల్ యూటిలిటీ ఎంత? 100, sir. 100. అంటే 4th యూనిట్ కి 5th యూనిట్ కి టోటల్ యూటిలిటీ మారిందా? నో సార్. Yes, sir. మారలేదు. కాబట్టి దాన్ని ఏమంటాం? కాన్స్టెంట్. కాన్స్టెంట్. సో మార్జినల్ యూటిలిటీ ఎక్కడైతే 0 అయిందో అక్కడ మనకి టోటల్ యూటిలిటీ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. క్లియర్? ఎస్ సార్. సో ఇక్కడ మార్జినల్ యూటిలిటీ తగ్గుతూ ఉంది కాబట్టి తగ్గడాన్ని డెమినిషింగ్ అంటాం నాన్న. ఎస్ సార్. సో డెమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, దీని లా ఆఫ్ డెమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటాం. క్లియర్? సార్ లాస్ట్ లో తగ్గింది కదా సార్ యూటిలిటీ. ఏది నాన్న? లాస్ట్ వన్ సార్ 6th one లో -10 అయింది కదా సార్, దాన్ని కదా సార్ డెమినిషింగ్ లా ఆఫ్ మార్జినల్ యూటిలిటీ అంటాం. మొత్తం నాన్న సిరీస్ మొత్తం 40 కంటే 30 40 కంటే తక్కువ కాదా? ఎస్ సార్. 20 30 కంటే తక్కువ కాదా? ఎస్ సార్. 10 20 కంటే తక్కువ కాదా? ఎస్ సార్. ఏమవుతూ వెళ్తుంది? ఒక ఎడిషనల్ యూనిట్ ని ఫస్ట్ యాపిల్ తో పోల్చుకున్నప్పుడు సెకండ్ యాపిల్ అంటే ఒక ఎడిషనల్ యాపిల్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఎడిషనల్ సాటిస్ఫాక్షన్. తగ్గుతుంది. మార్జినల్ అంటే ఎడిషనల్, యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్, మార్జినల్ యూటిలిటీ. సో 40 తో పోల్చుకుంటే 30 ఏమైంది? తగ్గింది సార్. 30 తో పోల్చుకుంటే 20 ఏమైంది? తగ్గింది సార్. సో తగ్గడాన్ని ఇంగ్లీష్ లో ఏమని చెప్తానని చెప్పాను? డిమినిషింగ్. డెమినిషింగ్. ఒక ఎడిషనల్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకుంటున్నావు, ఎడిషనల్ ఏమని చెప్తాను? మార్జినల్ సార్. సాటిస్ఫాక్షన్ ఏమని చెప్తానని చెప్పాను? యూటిలిటీ సార్. యూటిలిటీ. సో ఒక ఎడిషనల్ యాపిల్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ ఏమవుతూ వెళ్ళింది? డిమినిషింగ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. దీన్నే ఒక టెక్నికల్ టెర్మినాలజీలో ఏమని చెప్పాను? డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. రైట్. సో ద అడిషనల్ యూటిలిటీ దట్ ఈస్ derived from consuming an additional unit is diminishing అనే డెఫినేషన్ చెప్తాను అన్న. ఒక్కసారి మనం డెఫినేషన్ కనుక చూసినట్లయితే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ డెఫినేషన్, సో స్టేట్మెంట్ ఆఫ్ లాలో చెప్తాడు
the additional satisfaction will go on decreasing with every successive toast till it drops to 0. And if the consumer is forced to take more, satisfaction may become negative or the utility change into disutility. Utility అంటే satisfaction, దానికి ఆపోజిట్ disutility అంటే dissatisfaction. సో నెగిటివ్ లోకి వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ లోకి మారిపోతుంది, రైట్? సో the additional satisfaction will go on decreasing with every successive toast till it drops down to 0. And if the consumer is forced to take more, satisfaction may become negative or the utility may change to disutility. That is the statement of Lanana. అలాగే ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పిన డెఫినేషన్ చూస్తే the additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes with every increase in stock that he already has. So ఒకసారి చూస్తే the additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes with every increase in stock that he already has. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్తున్నాడు? ద ఎడిషనల్ బెనిఫిట్ అంటే మార్జినల్ యూటిలిటీ. సో ద ఎడిషనల్ బెనిఫిట్ విచ్ ఏ పర్సన్ డిరైవ్స్ ఫ్రమ్ ఏ గివెన్ ఇంక్రీజ్ ఆఫ్ ఏ స్టాక్. ఆ స్టాక్ అంటే నథింగ్ బట్ గూడ్ నా. ఆ గూడ్ ఆ గివెన్ ఇంక్రీజ్ ఇన్ స్టాక్, ఆ ఇంక్రీజ్ అయిన స్టాక్ హోమోజీనియస్ గా ఉండాలి, అది మన అజంప్షన్, రైట్? సో diminishes the additional benefit which a person derives from a given increase of the stock of a thing diminishes with increase, right? Diminishes with every increase in stock that he already has. right? వాడి దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తే, టైం గ్యాప్ లేకుండా పెంచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ, అది కూడా మళ్ళీ మన అజంప్షన్. అదంతా కూడా మళ్ళీ తీరంలో చెప్పుకుంటే, స్టేట్మెంట్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే తీరం లెంది అయిపోతుంది. సో ఒక స్టేట్మెంట్ చెప్పేసి ఆ స్టేట్మెంట్ కింద అజంప్షన్స్ అన్నమాట, రైట్? సో కన్స్యూమర్ కి వాడి దగ్గర ఉన్న స్టాక్, వాడి దగ్గర ఆల్రెడీ ఏదైతే గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్ ని ఇంకా ఎక్కువగా ఇచ్చినట్లయితే దాని నుంచి వచ్చేటటువంటి ఎడిషనల్ బెనిఫిట్ తగ్గిపోతూ వెళ్తుంది అని ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పాడు, రైట్? సో దాన్ని డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు, దీన్ని మనం డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు క్వాంటిటీని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. మీరు డయాగ్రామ్ లో వేసేటప్పుడు ఓ ఎక్స్ వై ఇవన్నీ కూడా చూపించాలి, రైట్? ఖచ్చితంగా చూపించాలి. ఓ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాము, ఓ వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాము, రైట్? ఇవన్నీ కూడా చూపించాలి. సే ఓ ఎక్స్ మీద మనం ఏం తీసుకుంటున్నాం, మనం నెంబర్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ ఎక్స్. ఓ వై మీద ఏం తీసుకుంటున్నాము, టోటల్ యూటిలిటీ ఆర్ మార్జినల్ యూటిలిటీ, రెండింటినీ తీసుకుంటున్నాం. సో గూడ్స్ ఆఫ్ ఎక్స్ అలాగే యూటిలిటీని వై యాక్సిస్ మీద తీసుకుంటున్నాము. 1 2 3 4 5 6 యూనిట్స్ తీసుకున్నాం కదా, 6 యూనిట్స్. సో టోటల్ యూటిలిటీ ఇంటర్వెల్స్ ఆఫ్ 20 తీసుకుందాము. ఇంటర్వెల్స్ ఆఫ్ 20 తీసుకుందాం. 20 30 40 50 60 70 సరే 20 తీసుకుందాం అనుకున్నాం కదా. $40 $60 $80 $100 $120. సో 1 దగ్గర
టోటల్ ఫస్ట్ టోటల్ యూటిలిటీని గీద్దామా 1 దగ్గర 40 సో 140 270 somewhere between here 390 400 500 690 సో వీటిని కలుపుదాం సో ఇది టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ తీసుకుంటే ఫస్ట్ యూనిట్ కి 40 సెకండ్ యూనిట్ 30 somewhere between here 320 40 సారీ 4 ఎంతనా 410 కదా 4 320 410 50 6 minus 10 మార్జినల్ యూటిలిటీ సో మార్జినల్ యూటిలిటీ ఎక్కడైతే 0 అయిందో అక్కడ టోటల్ యూటిలిటీ మాక్సిమం అండ్ కాన్స్టెంట్ సో total utility is maximum and constant. Clear nana? So ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ ఎక్కడెక్కడ అప్లై కాదంట మనీ విషయంలో అప్లై కాదు మనీ ఎంత ఇచ్చినా తీసుకుంటావు రైట్ దానికి చాలు అని ఎక్కడ అనవు బట్ అలాగే హాబీస్ కి స్టాంప్ కలెక్షన్స్ కి అలాంటి వాటికి కూడా రైట్ అప్లై కాదు లిక్కర్ ఇవి ఏవైతే ఎడిక్షన్స్ ఉన్నాయో రైట్ అలాంటి ఎడిక్షన్స్ కూడా ఈ థియరం వర్క్ కాదు అండ్ అలాగే కన్స్యూమర్ ఇన్కమ్స్ అండ్ టేస్ట్స్ మారినప్పుడు ఈ థియరం వర్క్ అవ్వదు నన్ను కన్స్యూమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ మారినప్పుడు కూడా మనకి ఈ థియరం అనేది వర్క్ కాదు రైట్ సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇక్కడ డాటెడ్ లైన్ ఒకటి తీసారు కదా సార్ 5 నుంచి 5 దాకా ఏంటన్నా ఇక్కడ మార్జినల్ యూటిలిటీకి టోటల్ యూటిలిటీకి లైన్ తీసారు కదా సార్ ఈ లైన్ ఎస్ సార్ అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది సార్ అది దేన్ని రిప్రజెంట్ చేస్తారు సార్ చెప్పాను కదా నాన్న మార్జినల్ యూటిలిటీ ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందో అక్కడ 0 అయింది 0 అయినప్పుడు టోటల్ యూటిలిటీ ఏమైంది మాక్సిమం అయింది మాక్సిమం అండ్ కాన్స్టెంట్ అయింది అని చెప్పడానికి అది గీస్తూనే కదా చెప్పాను మార్జినల్ యూటిలిటీ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందో అక్కడ మార్జినల్ యూటిలిటీ 0 అయింది మార్జినల్ యూటిలిటీ 0 అయినప్పుడు టోటల్ యూటిలిటీ మాక్సిమం అయింది అని చూపించడానికి గీసాను నేను ఓకే సార్ ఓకేనా ఎస్ సార్ Yes, sir. సార్ అజంప్షన్స్ ఒకసారి చెప్పారా సార్ మళ్ళీ ఏంటన్నా అజంప్షన్స్ సార్ అజంప్షన్ రేషనాలిటీ అంటే ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలకో పిచ్చోడుకో రైట్ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని సర్వే చేస్తావు రైట్ అదిగో నీకు నేను యాపిల్ ఇస్తున్నాను 2 యాపిల్ తిను 3 యాపిల్ తిను 4 యాపిల్ తిను అని చెప్పినప్పుడు రైట్ వాడు ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తాడు నాకు 5వ దాంట్లోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది రైట్ వాడు ఇష్టం వచ్చినట్టు చెప్తాడు సో అలాంటి వాళ్ళని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను థియరం చెప్పట్లా రేషనల్ మైండెడ్ పర్సన్ రేషనల్ గా ఆలోచించగలిగిన వాళ్ళని నేను సర్వే చేసి నేను చేస్తున్న థియరం ఇది రేషనల్ మైండెడ్ పర్సన్ అంటే సరిగ్గా ఆలోచించగలిగిన వ్యక్తి రైట్ వేడి నీళ్లు ఉంటే అందులో చేయి పెట్టకూడదు రైట్ సైలెన్సర్ వేడిగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకోకూడదు అని తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని నేను ఉదాహరణగా తీసుకొని చెప్తున్నటువంటి థియరం ఇది చిన్నపిల్లలను పిచ్చివాళ్ళను రైట్ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు థియరం ఇది అని తీసుకుంటున్న అజంప్షన్ ఫస్ట్ రేషనాలిటీ 2 కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీని 1 2 3 4 ఇలా మెజర్ చేయగలనట అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మెజర్ చేయగలనంట అని చెప్తున్నాడు అలాగే హైపోథిసిస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా సార్ యూటిలిటీ అంటే ఏంటన్నా అంటే యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్ సార్ సాటిస్ఫాక్షన్ నంబర్స్ లో మెజర్ చేయగలగాలి సాటిస్ఫాక్షన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఆ నెంబర్స్ కూడా ఏంటి సే నేను ఇక్కడ నుంచి మీ ఇంటికి ఎంత డిస్టెన్స్ అంటే 10 అని చెప్తా 2 అని చెప్తా
300 అని చెప్తా, దాని పక్కన ఏదైనా పెడతావా? యూనిట్ పెడతాం సార్. యూనిట్ ఆఫ్ మెథడ్ పెడతాం కదా. సిమిలర్లీ Yes, sir. యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. ఆ Yes, sir. నెంబర్స్ కి మనం పెట్టే యూనిట్ ఏంటి ఇక్కడ? మనీ. Yes, sir. యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. ఆ నెంబర్స్ Okay. ఏంటి ఇక్కడ? యూనిట్ ఆఫ్ మెజర్ Money. ఏంటి? మనీ. మనీ సార్. అంటే ఎంత ఆ మనీ ఎంత మనీకి సాటిస్ఫాక్షన్ అందరి వచ్చింది దృష్టిలో ఎలా ఉండాలని చెప్పాను? అందరి దృష్టిలో రూపాయి వాల్యూ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. సమానంగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ రేషనల్ పర్సన్, రైట్, అలాగే ఆ రేషనల్ పర్సన్ గూడ్స్ ని కన్జ్యూమ్ చేసుకొని వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ లో డిస్క్లోజ్ చేయగలడు. అంటే 1, 2, 3 ఇలా నెంబర్స్ లో డిస్క్లోజ్ చేయగలడు. ఆ నెంబర్ కి మనం పెట్టే యూనిట్ ఆఫ్ మెజర్ మనీ. అంటే వాడు ఒక యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకొని వచ్చిన సాటిస్ఫాక్షన్ 2, 3 అని చెప్పాడు. దాని పక్కన 2 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, 3 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అని చెప్తాడు. రైట్, అలాగే ఆ మనీ యొక్క మనీలో చెప్తున్నాడు కాబట్టి ఆ మనీ యొక్క మార్జిన్ యూటిలిటీ ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్ అని ఒక అజంప్షన్. రైట్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కి కూడా ఇండిపెండెంట్ గా యూటిలిటీ ఉంది అనేది ఇక్కడ ఇంకో అజంప్షన్. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో దీని బేస్ గా మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ రాయించాను అన్న? సెకండ్ లెసన్ లో అయితే సార్ ఫస్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లో ఒకటి రాయించారు సార్. నెక్స్ట్ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ రాయించారు సార్, థర్డ్ వన్. ఓకే, ఇప్పుడు దాకా చెప్పుకున్న దాంట్లో మనకి ఏ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి? ఫస్ట్ క్వశ్చన్ సార్, కార్డినల్ ఆర్డినల్ యూటిలిటీ డిఫరెన్సెస్ కవర్ అయిపోయింది సార్ 5 మార్క్స్ లో. షార్ట్ ఆన్సర్స్ లో యూటిలిటీ, కార్డినల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ, అదే టోటల్ యూటిలిటీ, మార్జినల్ లో టోటల్ కూడా సార్. షార్ట్ ఆన్సర్స్ లో అయితే వెరీ షార్ట్ అయితే సార్ 1, 2, 3, 7, 8 సార్. ఎస్ సార్. సో ఇప్పటిదాకా చెప్పిన దాని బేసిస్ గా మీకు ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయించానో అది ఒకసారి చదవండి. రేపు క్లాస్ లో ఈక్వి మార్జిన్ యూటిలిటీ అండ్ రిమైనింగ్ ఐసీ కర్వ్ కంప్లీట్ చేసుకొని, రైట్, ఎల్లుండి డిమాండ్ దాని బేసిస్ గా మీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఒకసారి అది ఒక 2 days పడుతుంది. సో మీరు వీకెండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి మొత్తం కవర్ అవుతుంది. సో రేపు 2 మార్క్స్ అన్ని కాదు నాన్న, ఇప్పుడు దాకా చెప్పుకున్న ఎస్ఏ క్వశ్చన్ రైట్, అజంప్షన్స్ అడుగుతాను, టకటక చెప్పాలి. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ అజంప్షన్స్ అడుగుతాను, టకటక చెప్పాలి. రైట్, సో అలా నేను అడిగినట్టు కొంతమందిని అడుగుతాను, వాళ్ళు చెప్పాలి. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు చెప్పిన దాంట్లో డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీని షార్ట్ ఆన్సర్స్ లో కొన్ని అంటే కార్డినల్ ఇంకా 5 ఉన్నాయి సార్. 5 మార్క్స్ లో కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ డిఫరెన్స్ కూడా ఉంది సార్. అదే ఇంకా వాటి బేస్ నేను ఏం రాయించానో అవన్నీ కూడా అడుగుతాను. ఓకే సార్. ఓకే సార్. డయాగ్రామ్ గీయడంలో డౌట్ ఏం లేదు కదా? నో సార్. సార్ చిన్న డౌట్ ఉంది సార్. చెప్పునా. పేజ్ గైడ్ నుంచి పేజ్ నెంబర్ 20 ఉంది కదా సార్. పేజ్ అంటే గైడ్ లో చెప్తున్నావా? ఎస్ సార్, గైడ్ లో. గైడ్ ప్రెజెంట్ నా దగ్గర అవైలబిలిటీ ఒక్క నిమిషం, గైడ్ ఎక్కడ సార్? గైడ్ లో అసంప్షన్స్ చాలా ఉన్నాయి సార్.
చెప్పండి. ఏ పేజ్ నెంబరు? సార్ పేజ్ నెంబర్ 20 సార్. 20. సార్ పేజ్ నెంబర్ 20లో సెకండ్ టేబుల్ ఉంది కదా సార్, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ బై ప్రైస్ ఆఫ్ ఎక్స్. అది అర్థమైంది సార్. ఇప్పుడు ఇక లాస్ట్ పారాగ్రాఫ్ లో టోటల్ ఇన్కమ్ 26. ఇది రేపు చెప్తున్నాం అనుకున్నాగా, మార్జినల్ యూటిలిటీ రేపు చెప్తానని చెప్పాను. అవునా సార్? ఓకే సార్. అయితే ఇప్పుడు డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఇంతసేపు పడుతుంది అనుకోరా నేను. కానీ మార్జినల్ యూటిలిటీ సేమ్ అంటే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అర్థమైంది దాని ప్రకారం చూసుకుంటే మీకు ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి నేను ఇప్పుడు క్లాస్ లో కవర్ చేయట్లా. మళ్ళీ నాకు నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది. సో అందుకని రేపు క్లాస్ లో మిగిలింది కంప్లీట్ చేస్తానని చెప్పాం. సో అవన్నీ కూడా ఈక్వి మార్జినల్ యూటిలిటీ, ఐసీ కర్వ్ రేపు రివిజన్ లో కంప్లీట్ చేసుకుందాం. ఓకే సార్. కానీ వాళ్ళ క్లాస్ అప్లోడ్ చేయాలా సార్? రేపు అవసరం లేదా? అంటే ఆల్రెడీ డిమినిషింగ్ మార్జినల్ అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేశాం కదా, మళ్ళీ రిపీట్ అయిపోతుందేమో. అప్లోడ్ చేయాలా? అవసరం లేదు అనుకున్నా సార్. అయితే లేకపోతే రివిజన్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని చెప్పి అప్లోడ్ చేసేనా? ఓకే సార్. ఓకే సార్. సరే. ఇంకోళ్ళు ఎవరో డౌట్ అడిగారు సార్? ఇప్పుడు అసంప్షన్స్ గైడ్ లో 7 ఇచ్చారు సార్. ఏంటన్నా? గైడ్ లో అసంప్షన్స్ 7 ఉన్నాయి సార్. గైడ్ ప్రకారం చదవమని సార్. చెప్తున్నాను. ఇప్పుడు ఎకనామిక్స్ ఎలా థియరిటికల్ కదా సార్? ఫుల్ థియరిటికల్ కదా సార్? సార్ అవునా? అవును, చెప్పు. అదే సార్, ఎలా చదవాలి సార్ ఇదంతా? అక్కడ ఉన్నది చదివాడన్నా. థియరీ యాస్టీస్ గా చదువుకుంటూ వచ్చేయడమే. మీకు ఫౌండేషన్ లో అయితే సిఏలోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్నది యాస్టీస్ గా రాయకపోయినా కూడా మార్కులు వస్తాయి. కానీ ఇంటర్మీడియట్ లో అక్కడ ఉన్నది ఉన్నట్టు రాస్తేనే మార్కులు వస్తాయి. దానికి మనం ఏమి చేయలేం. సార్ నాకు అర్థమైంది కదా, నేను అర్థమైంది దాని విధంగా సొంతంగా రాసుకుంటాను, రైట్ అంటే ఇంటర్మీడియట్ లో మార్క్ లేరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో పేపర్లు దిద్దే వాళ్ళలో ఓన్లీ 20 to 30% మాత్రమే నిజంగా ఎకనామిక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రైట్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఎంకామ్ బీకామ్ నార్మల్ పాస్ అయిపోయి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు నాకు, రైట్. కాబట్టి అక్కడ వాళ్ళకి ఆన్సర్ షీట్ లో వాళ్ళకి ఇచ్చిన కీలో ఏముంటే అది మాత్రమే కనబడితే మాత్రమే మార్కులు వేస్తారు. కాబట్టి మార్కుల పర్పస్ కోసం మీరు ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈజ్ గా బట్టి రాయాల్సిందే తప్పదు. కానీ సిఏ ఫౌండేషన్ లో మనకు అలా కాదు. అర్థమైంది సొంతంగా రాసినా కూడా రైట్ మార్క్స్ అయితే వస్తాయి ఫౌండేషన్ లో. కానీ ఇంటర్మీడియట్ లో అలా కాదు. అక్కడ మీకు ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా, ఈవెన్ అందుకే టేబుల్స్ కూడా మీరు అక్కడ ఉన్నది రాస్తే వాడికి ఇంకా సగం శ్రమ తప్పుద్ది. ఓకే ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాసాడు వీడు అని చెప్పి టక్మని టిక్ పెట్టేసి ఫుల్ మార్క్లు వేస్తాడు. నేను అర్థమయ్యే విధంగా నేను సొంతంగా టేబుల్ డిజైన్ చేస్తాను, రైట్. వాడు మళ్ళీ అక్కడ మార్కులు తగ్గించడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా బట్టి పట్టడం చాలా చాలా బెటర్. ఓకేనా? ఓకే సార్. యాక్చువల్గా బట్టి పట్టడానికి మేము విరుద్ధం, కానీ ఇంటర్మీడియట్ లో అలా తప్పదు. ఓకే ఓకే సార్. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. రేపు రిమైనింగ్ రివైజ్ చేసుకొని ముందుకెళ్దాం. సార్ క్లాస్ టైం 10:15 జాయిన్ అవ్వమా సార్ రేపు, లేకపోతే 10 జాయిన్ అయిపోవాలి? 10 కదా. మీకు షెడ్యూల్ మార్చానా ఏంటి? షెడ్యూల్ లో 11 కొత్తది మీకు 10:15 ఇచ్చానా? సార్. సార్ రేపు అదే ఎల్లుండి నుంచి లాఫ్ డిమాండ్ చెప్తారా సార్? అంటే మరి రేపు ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఐసీ కర్వ్ రేపు అయిపోయింది అనుకో, ఎల్లుండి డిమాండ్ ఉంది. రేపు ఓన్లీ ఈక్వి మార్జినల్ యూటిలిటీ ఉంది, ఐసీ కర్వ్ ఇంకా మిగిలింది అనుకోండి, అది ఎల్లుండి ఐసీ కర్వ్ చెప్పాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్. సార్ చెప్పినాను. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్. కొంచెం గట్టిగా వినపడట్లా. హలో సార్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. ఇక లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఇవి కూడా ప్రిపేర్ అవ్వం కదా సార్. రేపు అడుగుతారు కదా సార్. అడుగుతాను కదా నేను. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి సార్. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో ఏ క్వశ్చన్లు కవర్ అయితే అవి, ఎస్ఏ కవర్ అయితే ఎస్ఏ, షార్ట్ కవర్ అయితే కవర్, వెరీ షార్ట్ కవర్ అయితే వెరీ షార్ట్. ఎస్ సార్. ఏవి కవర్ అయితే అవి. ఎస్ సార్. సార్ రేపు 10:15 లాగిన్.
ఎస్ సార్. సార్ అజంప్షన్స్ గైడ్ ప్రకారం చదువుకోమా సార్? గైడ్ ప్రకారమే మీకు టెక్స్ట్ బుక్ కష్టంగా ఉంటుంది, నేను గైడ్ ఇచ్చాను. కాదు సార్, టెక్స్ట్ బుక్ లో ఓన్లీ 4 ఉన్నాయి సార్, గైడ్ లో 7 ఉన్నాయి సార్. గైడ్ లో రాసేయండి నన్ను. ఎస్ సార్. గైడ్ లో అయితే క్లియర్ గా ఎలాబరేట్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ అదే అందుకోసం మీకు గైడే నేను చూసి ఆ గైడ్ కొంచెం బాగుందని చెప్పి గైడ్ ఇచ్చాను. ఆ గైడ్ లో రాయండి, ఇబ్బంది లేదు. సార్ అకౌంట్స్ మాకు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ పెట్టారు సార్ 3rd చాప్టర్ దాకా. ఈ రోజు నుంచి 4th చాప్టర్ స్టార్ట్ చేస్తాను అన్నారు సార్. ఇంకా మీకు టెక్స్ట్ బుక్ దొరకలేదా? దొరకలేదు సార్. సరే పెడతానులే. ఎస్ సార్. ఓకేనా, ఓకేనా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.